పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధికి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని, అందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తారాపేటలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజన మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఐరన్ యార్డు, వస్త్రలత, కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గ ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలన్నీ మెరుగుపరిచి పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వాసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని కార్మికులకు హామీ ఇచ్చారు. 12 సంవత్సరాలు మన భారతీయ పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ గురించి వాణిని వినిపించాను. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశాను. ఆ అనుభవంతో అంటే వేడి జిలేబీని తీసుకొచ్చి మీకు పశ్చిమ నియోజకవర్గానికి నాకు పంపించారు. అనుభవం అంతా రెడీగా ఉంది. మామూలుగా ఒక ఎమ్మెల్యే నిల్చుంటే ఇప్పుడు మళ్ళీ అనుభవం గడించి వెళ్ళేటప్పటికి 5 ఏళ్ళు అయిపోద్ది. మనకి రెడీగా వచ్చా నేను. నాకు ఓటు వేయటమే కాకుండా ఓటు వేసినాక ఎన్ని విధాలా మీరు ఉపయోగించుకోగలరో, మళ్ళీ ఇదే ఎక్కడైనా కానీ మీకు చిన్న బ్రేకులు పడితే జలీల్ ఖాన్ గారి నెత్తి మీద కూర్చొని ఉన్నా సరే మీరు పని చేయించుకోండి నా దగ్గరికి వచ్చి. అదొకటి. ఇప్పుడు మన ముఠా కార్మికులందరూ జనరల్గా చూస్తే వాళ్ళు శక్తికి మించిన బరువులు మోస్తుంటారు. అనేక సందర్భాల్లో చూస్తాం. దాంతో కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళకి బీమా ఎలా ఇవ్వాలి అనే దాని మీద నేను డెఫినెట్గా రాసి పెట్టుకున్నాను. అదొకటి వర్కౌట్ చేద్దాం. బీమా అంటే మీకు రక్షణ, ఇన్సూరెన్స్ లాగా. తర్వాత ముఠా కార్మికులు ఒకవేళ కనుక ఆ పని చేస్తున్నప్పుడు ఏదైనా కనుక యాక్సిడెంట్ అది అయితే దానికి ఒక సంక్షేమ బోర్డు పెడదాం ముఠా కార్మికులు అందరికీ. ఎందుకంటే దాంట్లో రోజుకి రూపాయి ఇచ్చారనుకోండి, మీరు మిగిలింది ఈక్వలెంట్గా గవర్నమెంట్ తెచ్చే స్కీములు ఉన్నాయి కొన్ని. నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న అట్టడిగిన వర్గాలు పేదరికాన్ని నుంచి బయటికి తీసుకురావాలనే పని మీద పనిచేశారు. 25 నుంచి 35 కోట్ల వాళ్ళ మంది బిలో పావర్టీ లెవెల్ బీపీఎల్ నుంచి పైకి రావడం జరిగింది. అది మనకి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం సేవలందించిన సుజనా చౌదరి లాంటి నేతను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతారన్నారు. సుజనా చౌదరికి అందరూ అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అనేక విధాలుగా ప్రజా సమస్యలు పరిష్కరించే శక్తి ఉన్న వ్యక్తి. నేను కూడా నాకు సీట్ రాకపోతే కొంత మనస్తాపంతో ఉన్నా. ఎప్పుడైతే బీజేపీ పార్టీ సుజనా చౌదరి గారి పేరు ప్రకటించారో నాకు అన్యాయం జరిగినా నా నియోజకవర్గ ప్రజలకి న్యాయం జరుగుద్ది, నియోజకవర్గం బాగుపడుద్ది. కాబట్టి మనం బయటికి ఆయన పిలవగానే నేను బయటకు వచ్చి కష్టపడి ఆయన్ని గెలిపిస్తానికి ప్రయత్నాలు చేస్తున్నా. ఇక్కడ మా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఎవడు, హిందూ ఎవడు, క్రిస్టియన్ ఎవడు అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే అంత అన్నదమ్ములుగా కలిసి ఉంటాం. వ్యాపారాల్లో కానీ, స్నేహాల్లో కానీ, కార్యక్రమాల్లో కానీ మేము అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం. కొంతమంది దుష్ప్రచారం కూడా చేస్తున్నారు బీజేపీ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ ఉన్నా, ఏదే ఉన్నా మాకు కావాల్సింది పార్టీలు కాదు. మా నియోజకవర్గం బాగుపడాలి, మా జిల్లా బాగుపడాలి. ఆ శక్తి సుజనా చౌదరి గారి దగ్గర ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని, బీజేపీ నాయకులు పైల సోమనాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన 2024 ఎన్నికల మేనిఫెస్టో జనరంజకంగా ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో 99% పైగా హామీలు అమలు చేశాము కాబట్టే ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్, పిట్టింగులపేట, శ్రీరామ్ నగర్ కాలనీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రోడ్డు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని చూసి ఫ్యాన్ గుర్తుకు రెడ్ ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్, కార్పొరేటర్లందరూ ఆ పార్టీ వారు ఉండి కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ముందు గద్దె ఫోటోలకు ఫోజులిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అర్థం నమ్మకం, క్రెడిబిలిటీ. ఆ విధంగా నమ్మకంగా, క్రెడిబిలిటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు ఉంది కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కోట్లాది మంది ప్రజానికం టీవీలు కతుక్కుని చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా నిజంగా చేసేటట్టుగా చెప్తారు. చంద్రబాబు నాయుడు ఎంత గొంతు చించుకుని నడుచుకున్న సూపర్ 6 అంటారు, ఇంకా అనేక సంక్షేమ పథకాలంటే ఒక్కరిగారు పట్టించుకోవట్లా, ఎవరు గారు పట్టించుకోవట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుతున్నారంటే ఒక నమ్మకంగా ఈరోజు టీవీలు కత్తుక్కుని ఉన్నారంటే కారణం నమ్మకం. ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకుడు ఏది చేసినా, ఏది చెప్పినా అది చేస్తారు, చేసే విధంగానే చెప్తారని చెప్పిన ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం. మాట్లాడితే గద్దె రామ్మోహన్ గారు వాళ్ళ వైఫ్ అనురాధ గారు డివిజన్కి వెళ్ళి మేము ఈ పని చేసాం, మాకు ఓటేమని అడగట్లా. ఏం అడుగుతున్నారంటే ఎక్కడో షిప్లో మాదక ద్రవ్యాలు దొరికినాయి, మద్యం కుంభకోణం అసలు మద్యమే తీసేసిన ఎన్టీ రామారావు గారిని మద్యం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. అట్లాగే ఇసుక కుంభకోణం అంటున్నారు. ఎంఆర్ఓ గారిని చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో ఇసుక కుంభకోణం చేస్తుంటే ఆవిడ కొట్టించింది ఆయనే, మళ్ళీ సారీ చెప్పించింది ఎదురు ఆయనకి. ఏమని చెప్తారంటే మద్యాన్ని ఆంధ్రప్రదేశ్కి, మారక ద్రవ్యాలకి ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసిందే చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇన్ఛార్జి వల్లూరు ఈశ్వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు గద్దె కళ్యాణ్, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజధాని వాసులు అయోమయంలో గురిచేసింది టీడీపీ అయితే విశాఖ రాజధాని అంటూ రుషికొండ గుండు చేసి గెస్ట్ కట్టిన చరిత్ర వైసీపీదని ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు విమర్శించారు. ఎంజీ రోడ్డు బాలోత్సవ్ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి మేనిఫెస్టో ప్రజలకు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఉద్యోగాలు కల్పన లేదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆమోదం, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదన్నారు. టీడీపీ సూపర్ 6లో 5 ఏళ్లలో 20 లక్షలు కల్పిస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 13 లక్షల ఎకరాలు భూమి కోల్పోయారని విమర్శించారు. ఇండియా కూటమి ఎన్నికల్లో గెలిపిస్తే ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు తీసుకువస్తామన్నారు. వేల కోట్లు పెట్టి ఓట్లు కొనుక్కొని దాన్ని ఒక వ్యాపారం కింద మార్చి ఇప్పుడు 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు రాజకీయాల్లో. ఇంకా ఏ రంగంలో ఇది సాధ్యం కాదు. అంత పెద్ద లాభసాటి వ్యాపారం కింద రాజకీయాలు మార్చేసిన తర్వాత సామాన్యులకి ఏ రకంగా మేలు జరుగుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఈరోజు ఎలక్షన్ బాండ్స్, ఈ కంపెనీలే ఎలక్షన్ బాండ్స్ ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఈ కంపెనీలు కిడ్ ప్రోకో వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు వాళ్ళ కంపెనీకి పనులు చేసి పెడతారు. మొత్తం బీజేపీ కేంద్రంలో ఈడీ ద్వారా రైడ్ చేసినటువంటి 30 మంది రాజకీయ కార్పొరేట్ వ్యాపారస్తుల మీద రైడ్ చేస్తే అందులో 25 మంది ఈడీ రైడ్స్ అయిపోయిన తర్వాత పోయి బీజేపీలో చేరారు, ఎలక్షన్ బాండ్లు సమర్పించుకున్నారు, కేసులన్నీ క్లీన్ అయిపోయినాయి. వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టుగా మొత్తం వాళ్ళని పరిశుద్ధం చేసేసారు, నిర్మా పౌడర్ వేసేసి. ఇప్పుడు వాళ్ళంతా పరిశుద్ధులు, అవినీతి పరులంతా పరిశుద్ధులు. ఆ రకంగా బీజేపీ రోజు అవినీతి పరుల కూటమి కింద మారిపోయింది. ఈ అవినీతి పరుల కూటమిని ఓడించకపోతే దేశం నాశనం అయిపోతుంది. మన రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ కూడా ఒక్కటంటే ఒక్కడు కూడా పార్లమెంట్లో చర్చకు రావు. ఇప్పుడు రాజకీయాలను వీళ్ళు శాసిస్తున్నారు. అదే ఇప్పుడు మా పార్టీ సిపిఐ వామపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు ఇచ్చాం. మొత్తం మా 8 మంది అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి మొత్తం కలుపుకుంటే 6 కోట్లు ఆస్తులు, మొత్తం అందరి 9 మంది. సిపిఐ 9 మంది కలుపుకుంటే ఇంకో 10.5 కోట్లు, ఒక 1/2 కోటి తేడా.
సంక్షేమ కార్యక్రమాలు అవి ఇవి పెంచితే జాతీయ సంపద అంతా వృధా అవుతుంది, సోమరులు అయిపోతారు నిన్న మొన్నటి దాకా చెప్పి ఈరోజు ఎక్కడి నుంచి వాళ్ళు పంచుతారు తెచ్చి డబ్బులు? వైసీపీ వాళ్ళు అయితే ఇంతకుముందు స్కీములన్నీ కొనసాగిస్తాం, ఇంకా కొంత 1000-2000 పెంచుతాం, అది కూడా ఎన్నికలు రాబోయే ముందు పెంచుతాం అని ఒక్కొక్క తరగతికి పేర్లు పెట్టి ఎవరెవరికి ఎంత పెంచింది ఎంత చేయాల్సింది ఒక డబ్బా వాయించినట్టు వాయించేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రజలకు ఎంత పంచుతారో చెబుతున్నారు, ప్రజల నుంచి ఎంత వసూలు చేస్తారో చెప్పలేదే. నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. తమ సామాజిక వర్గానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ మరవమని శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండర్ ప్రధాన కార్యదర్శి కొరవంజి జగన్ అన్నారు. వైసీపీ పార్టీ విజయం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండర్ ప్రధాన కార్యదర్శి కొరవంజి జగన్ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ కొరగంజి ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ నగరాల కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వంలో నగరాల సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని అన్నారు. విజయవాడ నగర మేయర్ పదవి, దుర్గగుడి చైర్మన్ ఇలా అనేక పదవులను నగరాల సామాజిక వర్గానికి కేటాయించారని అన్నారు. ఈ ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసిన వైసీపీ పార్టీకి మద్దతు పలికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని విధాలుగా ఆదుకొని అన్ని విధాలుగా తోడుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరం అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ప్రకటించారో వారికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో కొరగంజి జగన్ గారు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరందరూ గమనిస్తూనే ఉన్నారు, విజయవాడలో ప్రథమ పౌరురాలుగా మన సోదరి అయిన రాయన భాగ్యలక్ష్మి గారికి నగర మేయర్ ఇవ్వడం, అలాగే శ్రీశైలంలో ఒక స్థలాన్ని కేటాయించడం, అలాగే దానికి మా అన్నగారైన కొరగంజి జగన్ గారు దానికి అన్ని విధాలుగా దానికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు. మరి అలాగే మరుపిళ్ళ చిట్టి గారి ఆఫీస్కి కొన్ని కోర్టు వివాదాస్పదంగా ఉన్న దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి ఆ స్టేని కూడా ఆపించి, లేదు ఎప్పటి నుంచో చిట్టి గారి ఆఫీస్ ఇది ఎప్పటి నుంచో ఇక్కడంతా అందరూ కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది, అందరూ ఒక అన్నదమ్ములాగా ఉండే నియోజకవర్గం ఇది, ఆ ఆఫీసు అందరికీ అలా ఉండాల్సిందే అని చెప్పి దాన్ని కూడా ఆపడం. అలాగే చిట్టి గారి ఎవరు ఎంతమంది నాయకులు వచ్చినా సరే ఎవరు కూడా చిట్టి గారి విగ్రహాన్ని ఎక్కడ ఏమీ పెట్టలేదు. మరి ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడిగా, ఒక ఎమ్మెల్యేగా, అలాగే ఒక ధర్మదాతగా ఆయన అనేక ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన సేవలు అందించారు. అనంతరం కొరగంజి జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నగరాల సామాజిక వర్గం మొత్తం సదా రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. తమ కుల అభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు గతంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ సహకరించింది లేదని అన్నారు. అడిగిందే తడవుగా జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలన్నీ పరిష్కారం చేశారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి విధేయుడిగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలు వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి వైసీపీ పార్టీ విజయం కోసం తమ వంతు సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు. పశ్చిమం నుండి ఆసిఫ్ను, విజయవాడ పార్లమెంటు నుండి కేశినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి కళ, 100 సంవత్సరాల నుంచి శ్రీశైలం దేవస్థానం ప్రాంగణం నందు 100 సంవత్సరాల నుంచి సత్రాలు అన్ని కులాలు అన్ని వర్ణాల వారికి ఉన్నాయి. కానీ నగరాల కులస్తులకు లేదు. అడిగిందే తడవుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందే తడవుగా పిలిచి 50 సెంట్లని స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి కావాల్సినటువంటి ప్లాన్లు, ఆర్థిక వనరులు సమకూర్చి ఇవాళ మేము నిర్మాణం చేసుకొని దాన్ని ప్రారంభ దిశగా మేము ముందుకు వచ్చిన సంగతి మీ ద్వారా ఈ యొక్క మా నగరాల కులస్తులకి, బీసీ వర్గీయులు 50 మందికి తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే 2004లో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని బీసీలుగా గుర్తిస్తూ కొన్ని నియోజకవర్గాలు మాత్రమే మాకు ఈ యొక్క బీసీ డీల్గా మాకు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పటి రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా వెళ్ళి, అయ్యా మేము రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాం, 3 లక్షల మంది ఉన్నాం,
మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని నగరాలను బీ గుర్తించమంటే లాస్ట్ ఇయర్ మమ్మల్ని అందరినీ కూడా అడవిలో పుట్టిన అరకలో పుట్టిన మేము బీసీలుగానే మేము గుర్తింపు మాకు కలగజేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దొంగ హత్యలు చేసే మనస్తత్వం ఉందని ఆయన సొంత చెల్లి షర్మిల బహిరంగంగా చెబుతోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలను గెలిపించుకుంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 6వ డివిజన్ నిమ్మతోట సెంటర్, బాలభాస్కర్ నగర్ కొండ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, జనసేన నేత అమిశెట్టి వాసు, బీజేపీ, టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథులను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోతోనే ఆయన మోసకారి అని ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేయకుండా కల్తీ మద్యం విక్రయిస్తూ 5 లక్షల మంది మరణానికి కారణమయ్యారని, మరో 35 లక్షల మంది నరాల బలహీనతతో బాధపడుతున్నారని గద్దె రామ్మోహన్ చెప్పారు. 2024-29లో కూడా వైసీపీ వస్తోందని జగన్మోహన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. అనంతరం జనసేన నేత అమిశెట్టి వాసు మాట్లాడుతూ డబ్బులతో నాయకులను, ఓట్లను కొని ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అవినాష్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. గత 16 సంవత్సరాలుగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటున్న గద్దె రామ్మోహన్కు ఈసారి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారని అమిశెట్టి వాసు తెలిపారు. వైసీపీ పాలనలో ఏ పథకం చేసినా, ఏ అభివృద్ధి చేసినా ప్రజల అభిష్టం మేరకేనని డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజారెడ్డి అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. 2024 ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గెలవబోతున్నారని బోండా ఉమా రాసి పెట్టుకోవాలని సూచించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ వాంబే కాలనీలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జి బెవర నారాయణ, ఎమ్మెల్యే వెల్లంపల్లి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రహదారి నిర్మాణం చేయించలేకపోయాడని, వైసీపీ వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం చేయటం జరిగిందన్నారు. పేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఈ డివిజన్లో 1,20,00,000 రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ను నిర్మించడం జరిగిందన్నారు. పార్కును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1 కోటి రూపాయలు వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్న చోట కూడా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందన్నారు. ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని కూడా అతి తొందరలోనే చేయిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇళ్ల పట్టాలు కూడా నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు. కానీ మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారుల ఆధ్వర్యంలోనే ఈ పని జరిగింది అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మార్క్ అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పని చేయని వాడు మాత్రం ఓటు అడుగుతాడు, పని చేసేవాళ్ళు పని చేసుకుంటూ పోతారు. దానికి నిదర్శనమే సెంట్రల్ నియోజకవర్గం డెవలప్మెంట్. ప్రతి ఒక్కటి కూడా ఇంకో విషయం కూడా చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎలా ఉంటుందంటే మా కార్పొరేటర్ లేకపోతే అక్కడ పనిచేయలేడు అనేటువంటిది గతంలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే 64వ డివిజన్, ఇప్పుడు ఉన్నటువంటి 64వ డివిజన్, అప్పుడు 59వ డివిజన్. నేను అక్కడ ప్రతిపక్ష కార్పొరేటర్గా ఉన్నానని ఆయన ₹1 కూడా వెచ్చించేవాడు కాదు. ఇవాళ ఇది మాకు ప్రతిపక్ష డివిజన్, 60వ డివిజన్. కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇది అవసరము, దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాం తప్పే మా కార్పొరేటర్ అక్కడ గెలవలేదనేటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడూ కూడా చూడాలి. అనంతరం వెల్లంపల్లి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. ప్రత్యర్థులు ఎన్ని దిగజారుడు రాజకీయాలు చేసినా ప్రజలు వైసీపీ సీఎం జగన్ వెనుకే ఉన్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయం ఖాయమని తెలిపారు. ఓటమికి దగ్గరగా ఉన్నవారు దిగజారుడు రాజకీయాలు చేస్తారని, విజయానికి దగ్గరగా ఉన్నవారు హుందాగా వ్యవహరిస్తారని తెలిపారు. మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాలేదు. చాలా బ్రహ్మాండమైన
ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా చాలా బ్రహ్మరథలు పడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు అలా పడుతున్నారంటే ప్రతి ఒక్క గడపకు కానివ్వండి, అర్హత ఉన్న ప్రతి ఒక్క గడపకు కానివ్వండి ఈరోజు సంక్షేమం అందుతుంది. ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అలాగే వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ను కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ గ్రౌండ్కి సపరేట్ జిమ్ అని అవన్నీ ఇక్కడ గ్రౌండ్ అభివృద్ధికి కానివ్వండి వారు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అనంతరం డివిజన్ ఇన్ఛార్జి బెవర నారాయణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో డివిజన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అయ్యా మాకు 18 ఏళ్ళు వాంబాయికాలను ఇచ్చి మాకు ఇల్లు ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. మేము ప్రతి ఒక్కరం కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, నాకు పార్టీలతో సంబంధం లేదు, అందరినీ కూడా సమపాలనగా న్యాయం చేస్తామని. దానికి ఎగ్జాంపుల్ చిన్న సులభ మెజార్టీ వాంబాయి కాలనీ 60 డివిజన్లో మేము ఓడిపోయినా కూడా వాంబాయి కాలనీలో రోడ్లు కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్. విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం వస్తేనే సాధ్యమవుతుందని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు. రాష్ట్రంలోని వైసీపీ టీడీపీలు వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ అభివృద్ధి వెనుకబడుతోందని చెప్పుకొచ్చారు. మే 13న జరిగే ఎన్నికలలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా హస్తం గుర్తుపై, సిపిఐ అభ్యర్థికి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం వస్తేనే సాధ్యమవుతుందని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ అన్నారు. ఇండియా కూటమి తరపున విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావుతో కలిసి వన్ టౌన్ ప్రాంతంలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భార్గవ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించి కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పరిశ్రమల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని వైసీపీ టీడీపీలు వ్యవహరిస్తున్న తీరుతో ఏపీ అభివృద్ధిలో వెనుకబడటమే కాకుండా దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవ మర్యాదలు లేకుండా పోయాయన్నారు. వైసీపీ కుట్రలకి తల వంచకుండా పోరాటానికి న్యాయ పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. విభజన హామీ, ప్రత్యేక హోదా, పరిశ్రమలు, మర్యాదలు రావాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఇండియా కూటమి నాయకత్వం, అలాగే ఎమ్మెల్యే గారు జి కోటేశ్వరరావు గారు కంకి కొడవలి హస్తం గుర్తు ఎంపీకి బలపరచాలని సవినయంగా కోరుకుంటున్నాను. అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజస్థాన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాము అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాగ్దానం చేశారని పేర్కొన్నారు. మైనార్టీల రిజర్వేషన్ల అమలుపై పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారా, కొనసాగిస్తారా అనేది స్పష్టం చేయాలన్నారు. మతపరమైనటువంటి రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. కాబట్టి ఈ సందర్భంగా విజయవాడ నగరంలో కేంద్ర బీజేపీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి వారికి మైనారిటీల యొక్క రిజర్వేషన్లు మీరు రద్దు చేస్తారా అధికారంలోకి వస్తే? ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీల యొక్క రిజర్వేషన్స్ని మీరు రద్దు చేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే బీజేపీకి బీ టీమ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా దానిపైన స్పష్టం చేయాలి. మేము ఇండియా కూటమిగా మేము స్పష్టంగా క్లియర్గా చెప్తా ఉన్నాము, మనది లౌకిక ప్రజాస్వామ్యం, సర్వమతాల సమ్మేళనం కలిగినటువంటి భారతదేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అదే సందర్భంలో వెనకబడినటువంటి వారు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడినటువంటి వారికి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనకబడినటువంటి మైనారిటీ వర్గాలకి రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. వాళ్ళ ఆస్తులు లాగేసుకుని ముస్లింలు పంచి పెడతారు కాంగ్రెస్ వాళ్ళని. ఆ మాట మాట్లాడే నరేంద్ర మోడీగా ఒక పార్లమెంటులో బాధ్యత కలిగిన పెద్దన్న పాత్ర పోర్చే ఈ దేశ ప్రధానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. నువ్వు ఎప్పుడు వచ్చావు? 1984 మీ సీట్లని ఈ దేశంలో 2 సీట్లు. ఇవాళ ఎన్ని సీట్లోకి వచ్చారు మీరు?
మీకు మాట్లాడేటప్పుడు ఒక బాధ్యత, సంస్కారం ఉండాలి. వాళ్ళు మీరు వచ్చిన తర్వాత 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం మీరే. తర్వాత మీరే ఒప్పుకున్నారు మేము తీసుకొచ్చిన చట్టాల మూలంగానే వీళ్ళు చనిపోయారని. వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చారా? మీరు ఢిల్లీని తలదంటే రాజధాని ఇవ్వగలిగారా? విజయవాడ మెట్రో ఇవ్వగలిగారా? ప్రభుత్వ రంగ సంస్థలు తేగలిగారా? వాళ్ళ పోలవరం పూర్తి చేయగలిగారా? ప్రత్యేక హోదాలో ఇచ్చిన హామీ ప్రకారం రాజధాని అమరావతిలో పెట్టగలిగారా? ఏఐటియుసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే చరిత్ర, ప్రముఖుల ప్రసంగం, వ్యాసాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబిలేసు మాట్లాడుతూ మేడే ఎందుకు వచ్చింది, ఎలా రూపాంతరం చెందింది, ప్రపంచవ్యాప్తంగా ఎలా జరుపుకుంటున్నారు అనేది పుస్తక సంపాదకులు ఆకుల అమరయ్య పొందుపరిచారన్నారు. ఆయనకు ఏ గాంధీ, శరత్ చంద్ర జ్యోతి సహకారం అందించారన్నారు. ప్రపంచ కార్మిక కమ్యూనిస్టు యోధుల ప్రసంగాలు పొందుపరచడం జరిగిందన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం తమ చరిత్రను తెలుసుకొని మేడే వెనుక ఉన్న త్యాగం, పోరాటం తెలుసుకోవాలన్నారు. ప్రపంచ మార్క్సిస్టు మేధావి, మార్క్స్ సహచరుడు ఫెడరిక్ ఏంగెల్స్ దగ్గర నుంచి, ఫిడెల్ కాస్ట్రో దగ్గర నుంచి, లెనిన్ దగ్గర నుంచి, రోసా లగ్జంబర్గ్ దగ్గర నుంచి అనేక మంది ప్రపంచ కార్మిక కమ్యూనిస్టు యోధుల యొక్క ప్రసంగాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. అది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం తమ చరిత్రను తెలుసుకొని ఈ మేడే ఆవిర్భావాన్ని వెనకాల ఉన్నటువంటి త్యాగము, పోరాటము, చరిత్ర దీన్ని తెలుసుకొని భవిష్యత్తులో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి కర్తవ్యాన్ని బోధించడానికి ఈ పుస్తకం బాగా ఉపకరిస్తుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఒక మేడే నుంచి ఇంకో మేడే నాటికి కార్మిక వర్గం ముందున్నటువంటి కర్తవ్యమేమి, దాన్ని సాధించడానికి తీసుకోవాల్సినటువంటి మార్గాలేమి, వర్గ శత్రువుతో పోరాడేటువంటి ప్రయత్నంలో స్థానికంగా కింది స్థాయిలో కార్మిక వర్గం మధ్య ఒక ఐక్యతను తీసుకురావడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశము. ఏ కార్యక్రమం, ఏ పోరాటం తీసుకున్నా దానికి ముందుగా సన్నాహకంగా కార్మిక వర్గాన్ని, ప్రజలను సమాయత్తం చేయడం కూడా ఒక గొప్ప నిరంతరమైనటువంటి కృషి. ఆ కృషిలో అలసిపోకుండా ముందుకు పోవడానికి వీలుగా శ్రేణులు పనిచేయాలనేటువంటి ఉద్దేశం చేతనే ప్రపంచవ్యాప్తంగా 138వ కార్మిక దినోత్సవాన్ని మే 1వ తేదీన జరుపుకోబోతున్నారని, కానీ విజయవాడలో ఎన్నికల సందర్భంగా ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని ఇఫ్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి అన్నారు. మా గుర్తులను కూడా మూసేశారన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవానికి ప్రాంతీయ ఎన్నికలకు సంబంధం లేదన్నారు. అందుకే మేడే రోజున ఆంక్షలు సవరించాలని డిమాండ్ చేశారు. నగరంలో ఇఫ్టు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇఫ్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ మన దేశంలో కార్మిక వర్గాన్ని కులం, మతం పేరుతో పాలక వర్గాలని విభజించి కార్మిక వర్గాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మతతత్వానికి, హిందూతత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సమైక్యంగా ముందుకు కదలాలన్నారు. 138వ మేడేను అందరూ ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎన్నికల్లో పాలక పార్టీలు అనేక వాగ్దానాలు చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వల్ల ఆటో రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందన్నారు. తెలంగాణలో ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఆటో మోటార్ రంగం దెబ్బతింటుందని చెప్పారు. ఆటో కార్మికుల ఉపాధి కాపాడడానికి కృషి చేయాలన్నారు. ఇదే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్న కార్మిక వర్గం ఉంది. మన దేశంలో ప్రధానంగా కార్మిక వర్గాన్ని మతం పేరుతో, కులం పేరుతో పాలక వర్గాలు విభజించి, ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం విభజించి ఇవాళ కార్మిక వర్గాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ మతత్వానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సమైక్యం ముందుకు కదలాలని పిలిపిస్తూ ఈ మేడేని నిర్వహించే రకంగా ఇటు జాతీయంగా పిలిపించింది. దాంట్లో భాగంగా రేపు 138 మేడేని విజయవాడలో ఘనంగా నిర్వహించడం కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఏదైతే వాళ్ళ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, ఎన్నికల్లో పాలక పార్టీలు ఎవరికి వాళ్ళు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అందులో ఒక వాగ్దానం ముందుకు వచ్చింది, ఉచిత బస్సు పథకం. సరే, ఎవరే పథకాలు ఇచ్చినా ఆ పథకాలకు మేము వ్యతిరేకం కాదు. ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తారా, డబ్బులు ఇస్తారా, ఏం చేస్తారా వేరే విషయం, కానీ పథకాలకు వ్యతిరేకం కాదు. కానీ ఏదైతే పథకం పెడతా ఉన్నారో ఆ పథకం ద్వారా మరొక వర్గం నష్టపోకూడదు అనేది ప్రభుత్వం ఆలోచించాలి. కార్పొరేట్ కంపెనీల కోసమే ఈ ప్రభుత్వం అంకితమై పనిచేస్తుంది. రాష్ట్రాల హక్కుల మీద దాడి చేస్తుంది, సమాఖ్యవాదం మీద దాడి చేస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి చేస్తుంది, చివరికి రాజ్యాంగ హక్కుల మీద దాడి చేసి ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి పూనుకుంటుంది. ఆర్ఎస్ఎస్
100 ఏళ్ళు ఆవిర్భవించిన సందర్భంగా వచ్చే సంవత్సరం నాటికి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎత్తేసి ఫాసిస్ట్ రాజ్యాంగాన్ని, హిట్లర్ తరహా, ముస్సోల్ని తరహా రాజ్యాంగాన్ని తేవాలని చూస్తుంది. ఈ పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థను కూడా రద్దు చేయాలని చూస్తుంది. అందుకనే శ్రామిక వర్గంతో సహా అన్ని వర్గాల ప్రజలు కూడా తమ ప్రజాస్వామిక స్వేచ్ఛ స్వాతంత్రాలని అనుభవిస్తున్న హక్కుల్ని, చట్టబద్ధ హక్కుల్ని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 8 గంటల పని దినం కోసం 138 ఏళ్ల క్రితం అమెరికా కార్మిక వర్గం పోరాడి సాధిస్తే, చట్టం 8 గంటల పని ఆమోదిస్తే ఇవాళ కొత్త చట్టాలు వచ్చి పాత చట్టబద్ధమైన పని గంటల్ని కూడా చట్టబద్ధంగానే రద్దు చేయడానికి పూనుకుంటున్న కాలం. ద్విచక్ర వాహనదారులు, డీలర్స్ కోసం విజయవాడ మ్యూజియం రోడ్డులో నూతనంగా మోటో 2 వీలర్ ఫైబర్ పార్ట్స్ ఆటోమొబైల్ షోరూం ఏర్పాటు చేసినట్లు తేలపోలు శ్రీరామ్ కుమార్ తెలిపారు. సొంత తయారీతో అన్ని రకాల బ్రాండెడ్ కంపెనీ 2 వీలర్స్ ఫైబర్ పార్ట్స్ ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. నగరంలోని మ్యూజియం రోడ్డులో మోటో 2 వీలర్ ఫైబర్ పార్ట్స్ ఆటోమొబైల్ షోరూం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఒక్కలగడ్డ భాస్కర్రావు, ఆటోమొబైల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్ కుమార్, తండ్రి కాశీ విశ్వనాథం, పలువురు ఆటోమొబైల్ అసోసియేషన్ సభ్యులు, డీలర్స్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మోటో ఆటోమొబైల్ షోరూం అధినేత తేలపురోలు శ్రీరామ్ కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన అతిథులు, కుటుంబ సభ్యులు వ్యాపారంలో మంచి వృద్ధి సాధించాలని కోరుతూ శ్రీరామ్ కుమార్కి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీరామ్ కుమార్ మాట్లాడుతూ తాను డిగ్రీ పూర్తి చేశానని, చదువుకునే రోజుల్లో తమ బంధువులు ఆటోమొబైల్ షోరూంలో పనిచేయడంతో తనకి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్పై మంచి అవగాహన కలిగిందన్నారు. చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే తపనతో విజయవాడ నగరంలో పలు పేరుగాంచిన మోటార్ కంపెనీల నుంచి డీలర్షిప్ తీసుకున్నట్లు తెలిపారు. తాను సొంతంగా వ్యాపారం చేసి 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఢిల్లీలో మోటో ఫైబర్ పార్ట్స్ తయారీ యూనిట్ను స్థాపించి అక్కడికి అన్ని రాష్ట్రాల డీలర్స్ను పంపిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా విజయవాడ నగరంలో గోడౌన్ ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే విజయవాడ నగరం మ్యూజియం రోడ్లో సొంతంగా మోటో ఆటోమొబైల్స్ షోరూం ప్రారంభించినట్లు శ్రీరామ్ కుమార్ తెలిపారు. ప్రోడక్ట్ని ఎలా డెవలప్ చేయాలి, తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, మనం ఒకళ్ళ దగ్గర కొనే కన్నా మనం ఇన్వెన్షన్ చేసి మనం కొంతమంది డిస్ట్రిబ్యూటర్ని ఎలా ఇచ్చేయాలి అనే దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పేసి ఢిల్లీలో 2019లో మోటో హార్ట్ ఇండియా సేల్స్ అని చెప్పి కంపెనీ స్టార్ట్ చేశానండి. అక్కడ చేసిన తర్వాత అక్కడేమో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, విజయవాడ వచ్చేసేమో మా స్టాక్ వస్తుందండి. విజయవాడలో ఆల్రెడీ రాయనపాడు దగ్గర మా వేర్ హౌస్ ఉంది. ఆ వేర్ హౌస్ దగ్గర మొత్తం ఏదైతే ఫినిష్డ్ గుడ్స్ వస్తుందో ఇక్కడ నుంచి సబ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తర్వాత వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం అన్ని జిల్లాలకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి. నెక్స్ట్ మా స్టెప్ ఏంటంటే టోటల్ సౌత్ ఇండియా కవర్ చేయాలని చెప్పేసి. సౌత్ ఇండియా అంటే కేరళ మార్కెట్, కర్ణాటక మార్కెట్, తమిళనాడు మార్కెట్, ఏపీ మార్కెట్, తెలంగాణ మార్కెట్. అదే అంతకుముందు డిస్ట్రిబ్యూషన్స్ కనుక మేము తీసుకున్న వాటిల్లో వచ్చి మాలాంటి వాళ్ళు 10 నేను కాకపోతే 10 మంది కాకపోతే 20 మందిని అపాయింట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల బెనిఫిట్ అనిపించక మేము ఈ ప్రోడక్ట్లోకి వచ్చాము. షోరూంలో అన్ని ఐటమ్స్ 2 వీలర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తారు. అలాగే ఇందులో రిటైలర్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. బయట సిటీ వాళ్ళు కూడా వచ్చి ఈ ఐటమ్స్ చూసి మీ ఏరియాలో ఏ ఐటమ్ పోతుంది, ఏ బ్రాండ్ పోతుంది, ఏ వెహికల్ పోతుంది చూసుకొని అలా ఏజెన్సీ కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రయోగం చేస్తున్నటువంటి విశ్వ మోటార్ కార్పొరేషను మోటో, ఐ థింక్ మోటో హార్ట్ పేరుతో దీన్ని షోరూమ్ని కొత్తగా కొంగ్రత్తగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సేఫ్గా మీ ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ వెహికల్ 2 వీలర్స్ ఎక్కువగా మెకానిక్స్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మెకానిక్లు మీ ఓనర్స్కి అడ్వైస్ చేసి ఈ ప్రోడక్ట్ కొనుగోలు చేయడానికి మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతూ, మన వ్యక్తులుగా మన రాజధానిలో మన ఇలాంటి మ్యానుఫ్యాక్చర్లు, ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా ఇలాంటి డెవలప్ చేస్తున్నాం కాబట్టి మనకి చక్కగా ఈ వ్యాపారం వాడికి తోడ్పడి వ్యాపారం చేయాలని మనమంతా కోరుకుంటున్నాము. చక్కగా ఉంది ఐటమ్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడంతా వచ్చే మార్కెట్ మొత్తం కూడా ఫైబర్ ఐటమ్. ఈ ఫైబర్ ఐటమ్ ఎక్కడి నుంచో తెచ్చుకొని సగం పగలగొట్టి సగం పగలేసి ఇలాంటివి లేకుండా ఈ లోకల్లోనే చక్కగా కొనుక్కొని